అమ్మాయిలను గర్భవతులను చేస్తే 10 లక్షలు ఇస్తాం. మీ డీటెయిల్స్ ఏవి బయటకు రావు. కానీ దీనికి మీరు కొంచెం టోకెన్ అమౌంట్ కట్టాలి. ఆ డబ్బు కూడా తర్వాత రీఫండ్ చేస్తాం. ఇలాంటి దిక్కుమాలిన ఆఫర్లతో ఒక కొత్త దందా తెరలేపింది బీహార్ ముఠా. ఇలా వందల మంది నుంచి కోట్ల రూపాయలు కాజేసిన బీహార్ ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ప్లే బాయ్ సర్వీస్ పేరుతో జరుగుతున్న ఒక భారీ సైబర్ స్కామ్ బయటకొచ్చింది. అబ్బాయిలే వీళ్ళ టార్గెట్. భారీగా డబ్బులు సంపాదించొచ్చని తప్పుడు హామీలతో అబ్బాయిలను ఆకర్షించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలను గర్భవతిని చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో లక్షలు కాజేసిన బీహార్ ముఠా గుట్టు రట్టయింది. బీహార్లోని నవాడా జిల్లాలో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, బేబీ బర్త్ సర్వీస్ పేరుతో ఆకర్షణీయమైన పదాలతో పురుషులను ఆకట్టుకొని లక్షల్లో దండుకున్నారు. ఈ సైబర్ ముఠా వలలో చిక్కుకున్న చాలా మంది భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. మోసపోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక మైనర్తో సహా 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రాకెట్లో పురుషులే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డారు. పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే వారికి 10 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇలా చాలా మంది డబ్బులు సంపాదించారని, వారికి 10 లక్షలు చెల్లించినట్లు ఫేక్ ప్రూఫ్ చూపించారు. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాడ్స్ ఇచ్చారు. సులభంగా డబ్బు, ఫ్రీగా సెక్స్, హామీతో కూడిన డబ్బులు సంపాదించవచ్చని ఆఫర్స్ ఇచ్చారు. ఒకవేళ మహిళకు గర్భం రాకపోతే చెప్పిన అమౌంట్లో సగం డబ్బు ఇస్తామంటూ ఆశ చూపించారు. ఆఫర్ చట్టబద్ధమైందిగా చూపించడానికి నిందితులు మహిళా మోడళ్ల ఫోటోలు షేర్ చేశారు. ప్లే బాయ్ సర్వీస్, బేబీ బర్త్ సర్వీస్ లాంటి ఆకర్షణీయమైన పదాలతో అబ్బాయిలను ఆకర్షించారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు హోటల్ బుకింగ్స్, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, అదనపు ఛార్జీలు చెల్లించాలని కండిషన్ పెట్టారు. వీళ్ల మాటలు నమ్మి చాలా మంది డబ్బులు కూడా కట్టారు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మెడికల్ టెస్టులు, అకామిడేషన్ అంటూ మరికొంత డబ్బు వాళ్ళ నుంచి గుంజారు. మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. మోసపోయాం అని తెలుసుకునే లోపే మొత్తంలో డబ్బును కోల్పోయారు బాధితులు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని భయపడి బయటికి చెప్పకపోవడంతో ఈ బిజినెస్ చాలా కాలం బిందాస్గా జరుగుతూ వచ్చింది. అయితే ధైర్యం చేసి ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నవాడా సైబర్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఒక మైనర్తో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే బీహార్లో ఇలాంటి స్కామ్లు జరగడం ఇది తొలిసారి కాదు. రీసెంట్గా కూడా ఇలానే ప్లే బాయ్ సర్వీస్ పేరుతో జరిగిన ఒక స్కామ్ను పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి ఇలాంటివి నమ్మొద్దని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. కానీ ఎన్నిసార్లు కొట్టినా చావని పాముల ఈ ముఠాలు ఈజీ మనీ కోసం మళ్లీ పుట్టుకొస్తున్నాయి.